ఇది చాలా బాధాకరం. నేను మీ అందరికి ఒకటే అప్పీల్ చేస్తున్నా, దయచేసి పరిపాలన సక్రమంగా చేయండి. వెంకటేశ్వర స్వామి మీద కానీ, వెంకటేశ్వర స్వామి గారికి గతంలో ఏదో జరిగిందని చెప్పారు, వెంకటేశ్వర స్వామి మీద ఆ భక్తుల మీద కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించబాకండి. మీకు ఆల్రెడీ ఢిల్లీ కోర్టు కూడా మొట్టికాయలేసినా కూడా మీ సిగ్గుసారం ఉండదు మీకేమి. గతంలో కోర్టు మొట్టికాయలేసింది, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎలా మాట్లాడతారో ఆధారం లేకుండా అని చెప్పని. మళ్ళీ మన సుబ్బారెడ్డి గారు మళ్ళీ మొన్న కేసు వేస్తే దాని మీద మళ్ళీ మీకు అక్షంతలు వేసింది. అయినా కానీ మీకు బుద్ధి రాదు. మీకు బిఆర్ నాయుడు గారు, ముందల మీరు ప్రచారాలు ఆపండి, పాలన మీద దృష్టి పెట్టండి, భక్తులకి సౌకర్యాలు కల్పించండి, భక్తులకి అన్ని విధాలు కూడా తిరుపతిలో అన్ని విధాల సౌకర్యాలు ఏర్పాటు చేయండి. అంతే తప్ప ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా తప్పిదాలన్నీ గత ప్రభుత్వం మీద వేసేద్దాం. గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు ఇంత గతంలో చేయలేదా? 2014 చేశాడు ఆయన, 2004 ముందు ఆయన ముఖ్యమంత్రి చేశాడు. ప్రతిదీ వైసీపీ హయాంలో తప్పు జరిగిందని చూపెట్టడానికి. అందుకని వెంకటేశ్వర స్వామి గారిని మాత్రం మీరు వాడుకోబాకండి. రాజకీయంగా అనేక అంశాలు బోర్డు ఉన్నాయి మాట్లాడటానికి, వాటి మీద మాట్లాడుకుందాం. దేనికైనా సిద్ధం. మేమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేనికైనా సిద్ధం.